హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మా ప్రొవైడ్ వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప నీ సొంత మేనకోడలు అని చెప్పేసి అంటూ కాంచనకు నిజాన్ని చెప్పేసిన కార్తీక్. షాక్ లో కాంచన, అనసూయ ఆనందంలో దీప. ఎందుకు అసలు సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే కార్తీక్ దీప తన సొంత మేనకోడలు, జ్యోత్స్న తన అసలైన మేనకోడలు కాదు మొత్తానికి నిజం కార్తీక్ అయితే కాంచనకు చెప్పబోతున్నాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఇది ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతే చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద కార్తీక దీపం సీరియల్లో ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే కుబేర కార్యక్రమానికి అందరూ కూడా వస్తారు. ఇక జ్యోత్స్న, సుమిత్ర, పారిజాతం, దశరథ, శ్రీధర్లకు వీళ్ళందరికీ కూడా వచ్చి అక్కడికి ఒక సడన్ గా షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది. ఇక భోజనాలు తినే సమయంలో దశరథ తన ప్లేట్ పట్టుకుని కుర్చీలో కూర్చోబోతాడు. కుర్చీ అదుపు తప్పి కింద పడిపోతాడు. పక్కన ఉన్న దీప వెంటనే దశరథను నాన్న అని పిలుస్తూ పట్టుకుంటుంది. ఒక్కసారిగా నాన్న మీకేమైనా అయ్యిందా అని చెప్పేసి అడుగుతుంది. ఇక దశరథ దీప 2 సార్లు నాన్న అని చెప్పేసి పిలవడాన్ని జ్యోత్స్న జీర్ణించుకోలేకపోతుంది. ఏమని పిలిచావని దీపను ప్రశ్నిస్తుంది. నాన్న అని పిలవకూడదని నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే చెవికి వినిపించడం లేదు కదా అని అంటుంది చాలా కోపంగా జ్యోత్స్న. పోయినసారి ఇలానే నాన్న అని పిలిచి చాలా బాధ పెట్టావు, పైగా నాదే తప్పు అని నింద వేసి మరి క్షమాపణలు కూడా చెప్పేలా చేశావని జ్యోత్స్న చాలా సీరియస్ అవుతుంది దీప మీద. అసలు ఇప్పుడు నాన్న అని ఎందుకు పిలిచావో చెప్పమని, అసలు మా నాన్న నీకు ఏ రకంగా నాన్న అవుతాడో చెప్పమని జ్యోత్స్న చాలా గట్టిగా ప్రశ్నిస్తుంది దీపని. ఇక వెంటనే పారిజాతం కూడా అలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలుస్తావా అని చెప్పేసి అంటే చాలా కోప్పడుతుంది. ఇక దాంతో కార్తీక్ అయితే స్పందిస్తూ ఇవాళ వాళ్ళ నాన్న కుబేర గారి కార్యక్రమం జరుగుతుండటంతో ఉదయం నుంచి నాన్న నాన్నే అని అంటుంది. ఆ విధంగా అలా అని ఉంటుంది అని చెప్పేసి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. ఇక కార్తీక్ ఇచ్చిన సమాధానానికి పారిజాతం చాలా షాకింగ్ గా మాట్లాడుతుంది. అలా ఎలా అంటుంది అని చెప్పేసి అంటూ నిలదీస్తుంది. దశరథుడు నాన్న అని పిలిస్తే వాళ్ళమ్మ దశరథకి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అని చెప్పేసి అంటే చాలా వల్గర్ గా మాట్లాడుతుంది పారిజాతం. ఇక ఆ మాటతో కార్తీక్ అలానే దీప ఇద్దరు కూడా చాలా ఫైర్ అవుతారు. ఇక దాంతో పారిజాతం నేను ఏమన్నా అంత కోపం తెప్పించే మాట అన్నానా ఏంటి? మీ నాన్న చనిపోయాడు కదా, మరి చనిపోయిన వాడిని చనిపోయిన వాడు అనడంతో తప్పేముంది అని చెప్పేసి అంటుంది పారిజాతం. ఇక మరోసారి ఆ మాట అనకండి అని చెప్పేసి అంటే దీప చాలా సీరియస్ అవుతుంది, హెచ్చరిస్తుంది కూడా. కానీ పారిజాతం మాత్రం అస్సలు పట్టించుకోదు. ఇక మాట అంటూనే అదే మాట పట్టుకుని వేలాడుతుంది. మీ నాన్న చచ్చిపోయాడు, మీ నాన్న చచ్చిపోయాడు అంటే పదే పదే అనేస్తుంది. దాంతో మా నాన్న చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పేసి చాలా గట్టిగా చెప్తుంది దీప. ఇక వెంటనే అనసూయ కూడా పారిజాతం పైన చాలా సీరియస్ అవుతుంది. దీప కన్న తండ్రి కుబేర కాదు అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో అందరూ కూడా స్టన్ అయిపోతారు. ఇక వెంటనే అనసూయ పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తారు. దీప కుబేర కూతురు కాదనే సంగతి నీకు ముందే తెలుసు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అనసూయ అవును నాకు ముందే తెలుసు అని చెప్పేసి అంటుంది. దాంతో ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు. మరి దీప కుబేర దగ్గరకు ఎలా వచ్చిందని పారిజాతం అయితే ప్రశ్నిస్తుంది. దీప కుబేర పెంచుకున్న కూతురు. దీపని ఎవరో కానీ బస్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు కుబేర తీసుకుని పెంచుకున్నాడు. దీప తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారని చెప్తుంది. ఇక బస్టాండ్ లో వదిలేశారని అనడంతో పారిజాతం ఒక్కసారిగా గుండె చల్లుమంటుంది. ఇక తను చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటుంది. అనసూయ చెప్పిన మాటలను జ్యోత్స్న కూడా షాకింగ్ అనిపిస్తాయి. నెమ్మదిగా నిజం బయటకు వస్తుందేనని తన తండ్రి దశరథకు విషయం తెలియకముందే జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటుంది. మరి నీకు దీప అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసా అని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తుంది. ఇక అందుకు అనసూయ తెలీదు అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. వెంటనే దీపకు ఇంకెన్ని విషయాలు తెలుసో, అసలు వాళ్ళ తల్లిదండ్రులు తనకు తెలుసా లేదా అనే విషయాన్ని దీపని అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుంటుంది మరోవైపు జ్యోత్స్న. ఇక పారిజాతం చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు దీపనే దశరథ అసలైన కూతురని ఆలోచిస్తూ ఉంటే ఇందులో ఇది గమనించిన జ్యోత్స్న దీప అసలైన తల్లిదండ్రులు మమ్మీ డాడీ అని గ్రానికి తెలిసేలాగుంది. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి, పారిజాతాన్ని ఆలోచించేలాగా చేయకూడదు అని చెప్పేసి అనుకుంటుంది జ్యోత్స్న. సీన్ కట్ చేస్తే శ్రీధర్ అయితే కార్తీక్ ఇంటికైతే వెళ్లి దీప అనాథ అని చెప్పేసి అంటే చాలా అవమానిస్తాడు. అసలు ఎవరికి ఎలా పుట్టిందో తెలియదు, అలాంటి దాన్ని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటూ నానా మాటలు అంటూ చాలా బాధ పెడతాడు. ఇక దాంతో కార్తీక్ చాలా సీరియస్ అవుతాడు శ్రీధర్ మీద. అవునురా నేను నిజమే మాట్లాడుతున్నాను, ఎవరు కనేసి బస్ స్టాండ్ లో వదిలేసిన దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావురా? అసలు ఏంటిరా మన జీవితం, మన ఫ్యామిలీ ఏంటి, మన పేరు ప్రఖ్యాతలు ఏంటి? ఎంతో గొప్పగా పెంచాను, గొప్ప ఇంటికి నేను అల్లుని చేసి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నాను. కానీ నీ జీవితాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకున్నావు. ఎప్పుడైతే ఈ దీప నీ జీవితంలోకి అడుగు పెట్టిందో మన కుటుంబం మొత్తం నాశనమైపోయింది. ఇలాంటి దాన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావురా? దీంతో అసలు ఒక బ్రతికేనా అని చెప్పేసి అంటూ దీపను బాధ పెట్టే విధంగా మాట్లాడతాడు శ్రీధర్. ఆ మాటలకు కార్తీక్ చాలా కోపం అనిపిస్తుంది.
పక్కనే ఉన్న స్టూల్ తీసుకుని శ్రీధర్ మీదకి వెత్తబోతాడు. ఇందులో దీప అయితే అడ్డుపడుతుంది. అది కాదు బావ, నేను చెప్పేది విను, మరేం మాట్లాడుతున్నామంటావు చెప్పు దీప, నీ పుట్టుకను అవమానిస్తున్నాడు గురించి ఆయనకి ఏం తెలుసని నేను ఇలా బాధ పెడుతున్నాడు. నిజానికి ఆయనది ఒక పుట్టుకేనా? అసలు నువ్వు తండ్రి ఉన్నా సరే తండ్రి లేనులాగా పెరుగుతున్నాము మేము. స్వప్నకి అలాగే నాకు, మా ఇద్దరికి ఏం చేశావు? తను ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పేసి దాన్ని వదిలేసావు. ఇటు చూస్తే ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నన్ను వదిలేసావు. కుటుంబాన్ని ఏమైనా పట్టించుకున్నావా? స్వప్న ఎవరికి పుట్టిందో, స్వప్నకు నువ్వు అసలైన తండ్రివ కాదా అని నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? ఇది ఒక బ్రతికేనా? నీ జీవితమే సరిగ్గా లేనప్పుడు ఎదుటివాని అనే హక్కు అధికారం నీకు లేదు అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే మొత్తానికి శ్రీధర్కి ఇచ్చి పడేస్తాడు. ఇక దాంతో కార్తీక్ అన్న మాటలకి శ్రీధర్ దగ్గర సరైన సమాధానం ఉండదు. ఇక దాంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. తర్వాత కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకండి, ఎంతైనా ఆయన మీ కన్న తండ్రి కదా, అలా మాట్లాడొచ్చా? ఆయన ఎంత బాధపడతారు? మరి నేను అన్ని మాటలు అంటుండే ఒక భర్తగా నేను ఎలా ఊరుకుంటాను? నీ పుట్టికేంటో నాకు తెలియదా? ఎవరు బిడ్డవో నాకు తెలియదా? నీ కళ్ళ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదా? అలాంటిదే అన్ని నిజాలు నాకు తెలిసినా సరే నోరు మూసుకుని నేను ఎందుకు పడాలి? భార్య నిన్ను అన్ని మాటలు అంటుంటే నేను ఎలా తట్టుకోగలను? నువ్వు పడతావేమో, నేను మాత్రం పడను దీప. ఆయన గనక నువ్వు ఆపుంటే గనక, లేకపోతే నేను ఆయనకి 2 వాయిచ్చేవాడిని. నువ్వు అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి ఆయన నోరు మూయించేవాడిని. ఇంకోసారి కనుక నీ మీద అలాంటి మాటలు మాట్లాడని చెప్పేసాడు. కార్తీక్ చాలా సీరియస్ అవుతాడు. ఇక ఇందులో ఆ మాటలు విన్న కాంచన అయితే కార్తీక్ దగ్గరికి వస్తుంది. రే కార్తీక్, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్తావా? నీ మాటలను నీ ప్రవర్తన గమనిస్తే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఎప్పటి నుంచో నేను ఈ ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, కానీ సరైన సందర్భం రాకనే నేను అడుగుతున్నాను. ఈ మధ్య నువ్వు దీపతో చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఎన్నడూ లేని విధంగా తనతో కొత్తగా ప్రవర్తిస్తున్నావు. కొత్త పరిచయాలతో పిలుస్తున్నావు. తన మీద చాలానే ప్రేమను చూపిస్తున్నావు. అసలేంటి? దీపకు నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పరా కార్తీక్ అని చెప్పేసాడు. మొత్తానికి కార్తీక్ చేతిని తీసుకుని కాంచన తన మీద ఒట్టు వేయించుకుని మరి నిజాన్ని అడుగుతుంది. ఇక దాంతో కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. రే కార్తీక్, మాట్లాడవా? అసలు దీప ఎవరు? దీప కన్నా తల్లిదండ్రులు ఎవరు? దీపకు నీకు నాకు సంబంధం ఏంటి? ఈ రోజు నాడు అందరూ అడిగే ప్రశ్నలే నేను కూడా నిన్ను అడుగుతున్నాను. సమాధానం చెప్పరా కార్తీక్ అని చెప్పేసాడు. ఇక కాంచన కార్తీక్ని వదిలేసేసరికి ఇక కార్తీక్ నిజం మొత్తాన్ని కాంచన ముందు బయట పెట్టేస్తాడు. అమ్మా, నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కాకపోతే ఈ నిజం నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు. నిజానికి దీప ఎవరు కాదు, నీ సొంత మేనకోడలు, మీ అన్నయ్య దశరథ కూతురు అని అంటూ కార్తీక్ నిజాన్ని బయట పెట్టేసరికి కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావురా? జ్యోత్స్న కదరా అన్నయ్య కూతురు అని చెప్పేసి అంటూ, లేదమ్మా, అసలు జ్యోత్స్న మావయ్యకు పుట్టిన బిడ్డ కాదు. అసలు మావయ్య, దశరథ అత్తయ్య వీళ్ళిద్దరికి పుట్టిన కూతురు దీప. ఇదంతా కూడా చేసింది మోసం. ఆ పారిజాతం చేసిన మోసానికి, పారిజాతం క్రూరత్వానికి ఈ రోజు నాడు దీప భవిష్యత్తు మొత్తం బలైపోయింది. ఆ రోజు నాడు అత్తయ్య దీపను కన్నప్పుడు అదే సమయానికి కళ్యాణి అత్తయ్య కూడా పురిటినొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయింది. అప్పటికే ఇద్దరికి కూడా ఒకేసారి ఆడపిల్లలు పుట్టడంతో సొంత మనవరాలు ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు కావాలి అని చెప్పేసాడు. జ్యోత్స్నను తీసుకుని వచ్చి అత్త ఆకుని చేర్చింది. ఇక దీపను తీసుకుని వెళ్లి బస్టాండ్ లో వదిలేసింది. అంతేకాకుండా చంపేయమని కూడా చెప్పింది. కానీ ఆ వ్యక్తి చంపేయలేదు. పసిప్రాణాన్ని చంపడం ఆ వ్యక్తికి ఇష్టం లేక బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటికే కుబేర గారికి దీప కనిపించింది. దీపను తీసుకుని వెళ్లి తన కన్ను కుదురుగా పెంచుకున్నాడు. నిజం కేవలం పారిజాతంకి అలానే జ్యోత్స్నకి ఇద్దరికి కూడా తెలుసు. ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలనే అడ్డుగా ఉన్న దీపను తొలగించుకోవడానికే ఇన్ని కుట్రలు చేస్తోంది. నిజం మొత్తం కూడా నాకు దాస మావే చెప్పాడు. అందుకని నేను దీపను ఆ ఇంటికి చేర్చాలని నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పేసాడు. మొత్తానికి కార్తీక్ దీప తన సొంత మేనకోడలు అని చెప్పేసాడు. కాంచనకైతే నిజం చెప్పబోతున్నాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లు ఎలా జరిగితే బాగుండే అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతాయో తెలియాలి తెలుసుకోవాలి అనుకున్న వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.